గుడ్ మార్నింగ్ మిత్రమా మిత్రులందరికీ. చూసి ఈరోజు మన టాపిక్ ఏంటి అనంటే థర్డ్ క్లాస్ ఈవీఎస్ మిత్రమా. ఇందులో మొత్తంగా 16 పాఠాలున్నాయి. పార్ట్ ఏ, పార్ట్ బిలో. పార్ట్ ఏలో 7 లెసన్లు ఉండగా పార్ట్ బిలో 8-16 లెసన్లు ఉన్నాయి. అంటే మొత్తంగా 16 లెసన్లు ఉన్నాయి. చూస్తే మనకు ఆ 16 లెసన్లు ఏంటి అనంటే కుటుంబము, ఎవరేం పని చేస్తారు, ఆడుకుందాం, జంతువులు వాటి నివాసాలు, మన చుట్టూ ఉన్న మొక్కలు, ఆకులతో అనుబంధం, మనం ఏమేమి తింటాం, ఇవి పార్ట్ 1లో ఉన్నాయి ఈ 7 లెసన్లు కూడా. మనకు పార్ట్ 2లో 8వ లెసన్ నుండి 16వ లెసన్ వరకు ఇచ్చాడు. 8వ లెసన్ చూస్తే ఆహారపు అలవాట్లు, 9వది మన గ్రామము, 10వది రకరకాల ఇండ్లు, 11వది శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు, 12వ లెసన్ మట్టితో చేసిన మాణిక్యాలు, అదేవిధంగా 13వది రంగురంగుల బట్టలు, 14వది ఏవేవి ఎక్కడెక్కడ, నీరు మన అవసరాలు 15వ పాఠం, 16వది వచ్చేసి ఊరికి పోదాం. ఈ విధంగా మనకు థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు మిత్రమా. మనకు సమాచారం అంతా చిన్న చిన్న ఫండమెంటల్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన అంశాలన్నీ కూడా ఈ స్థాయిలో నుండే ప్రారంభమయ్యాయి మిత్రమా. కాబట్టి ఖచ్చితంగా నేను స్కూల్ అసిస్టెంట్, హెచ్జిటి, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ పట్టించుకోకండి మిత్రమా. ఫస్ట్ స్కూల్ బుక్స్ చదివితే మనకు నేను మొన్న మీకు చెప్పాను సార్వత్రికమైనటువంటి వాక్యాలు చూడండి. అది 4th క్లాస్ ఈవీఎస్లో ఉంది. ఏ జంతువులకైతే చెవులు బయటికి కనిపించి చర్మంపై రోమాలు ఉంటాయో అవి పిల్లలకు జన్మనిస్తాయి. ఏ జంతువులకైతే చెవులు బయటికి కనిపించకుండా ఈకలు ఉంటాయో, చర్మంపై రోమాలు ఉండకుండా ఈకలు ఉంటాయో అవి గుడ్లు పెడతాయి. ఎక్కడి నుంచి ఉంది మిత్రమా ఈ సమాచారం అంతా? కాబట్టి మనం ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లను మిత్రమా. నేను ఈ ఎస్సీఆర్టీ కంప్లీట్ చేయగానే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు కూడా తెప్పించాను. అయితే అవి హిందీ, ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఆ ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి మరీ నోట్స్ ప్రిపేర్ చేసి ఇస్తాను మిత్రమా ఈ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ కాగానే. రైట్, మరి మనం టాపిక్లోకి వెళ్దాం. మరి ఇందులో మొట్టమొదటి చాప్టర్గా మనకు కుటుంబం అనేటటువంటి యూనిట్ ఉంది. కుటుంబం అనగా కుటుంబంలోని కుటుంబ సభ్యులందరినీ కలిపి మనము కుటుంబము అని అంటాం. అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ వీళ్ళందరినీ కలిపి మనం కుటుంబ సభ్యులని అంటాం. వీళ్ళందరితోటి కూడి ఉన్నదే కుటుంబము. అయితే అన్ని కుటుంబాలు కూడా ఒకే విధంగా ఉండవు. అంటే ఏంటి, కొన్ని చిన్న కుటుంబాలు ఉంటాయి, కొన్ని పెద్ద కుటుంబాలు ఉంటాయి, ఉమ్మడి కుటుంబాలుగా ఉంటాయి. చిన్న కుటుంబాలు అంటే అమ్మ, నాన్న, 2 పిల్లలు ఉంటే వాడిని చిన్న కుటుంబాలని. అదేవిధంగా పెద్ద కుటుంబాలు అంటేనేమో వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ అత్తమామలు కానీ, పిల్లలు, వాళ్ళ చిన్నమ్మలు, చిన్ననాన్నలు, పెద్దమ్మలు, పెద్దనాన్న వీళ్ళందరూ కూడా కలిసి ఉంటే దాన్ని మనము పెద్ద కుటుంబాలని అంటాం. అంటే మొత్తంగా కుటుంబాలు అనేవి ఒకే విధంగా లేవు అనేది విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అంటే మన భారతదేశంలో ప్రాచీన కాలంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలే, పెద్ద కుటుంబాలే ఉండేవి. అవి కాస్త చిన్న కుటుంబాలు, వెస్టి కుటుంబాలుగా మారిపోయాయి అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా కుటుంబంలో కొంతమంది ఉద్యోగాల రీత్యా లేకపోతే ఇతర కారణాల వలన కుటుంబంలో ఉండకుండా ఇతర ప్రాంతాలలో ఉండవలసి వస్తుందనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎందుకు అనంటే వాళ్ళ ఉద్యోగ రీత్యా వాళ్ళు ఉద్యోగం చేస్తేనే ఇంట్లోకి ఆదాయం వస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళు జీవించగలుగుతారు. కాబట్టి ఉద్యోగ రీత్యా కొన్ని కారణాల వల్ల కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు వేరే ప్రాంతాలలో ఉండడానికి కూడా అవకాశం ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి మనకు వంశవృక్షం అంటే ఇచ్చాడు. వంశవృక్షం అంటే ఏంటి అనంటే కుటుంబ సభ్యులు మరియు వారి యొక్క పూర్వీకుల గురించి తెలిపే దానిని మనము వంశవృక్షం అని అంటాం. ఇది జస్ట్ లైక్ అంటే వృక్షం లాగా. ఇక్కడ మనం నానమ్మ, తాతయ్య తీసుకుంటాం. నానమ్మ, తాతయ్య నుంచి మన తల్లిదండ్రులను తీసుకుంటాం. తల్లిదండ్రుల నుండి మనల్ని తీసుకుంటాం. మన నుండి మళ్ళీ మనకు మ్యారేజ్ అయితే మన పిల్లలు ఇలా అంటే ఏంటి, కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల గురించి తెలియజేసే దానిని మనము వంశవృక్షము అని అంటాం అనమాట. పిల్లలు తమ కుటుంబంలోని సభ్యుల లక్షణాలను కలిగి ఉంటారు. అంటే మేనమామ లక్షణాలను కానీ, తల్లిదండ్రుల లక్షణాలను కానీ, చిన్నమ్మ, పెదనాన్న వీళ్ళందరి యొక్క లక్షణాలను పిల్లలు పోలి ఉంటారు. వారిలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ మనం అప్పుడప్పుడు మన అమ్మ వాళ్ళు అంటుంటారు, సేమ్ వీడైతే వాళ్ళ మేనమామ నోట్ల నుండే ఊడిపడ్డడమ్మా, సేమ్ వాళ్ళ నాన్న నోట్ల నుండే ఊడిపడ్డడమ్మా అని చెప్తా ఉంటారు మన అమ్మ వాళ్ళు. అలా ఏంటి అంటే వాళ్ళ యొక్క మన ఆ జన్యువులు అనేవి వారి యొక్క లక్షణాలను మనకు తీసుకొని వస్తాయన్నమాట. అనువంశికంగా మనకు డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉంటుంది. డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, అదేవిధంగా రైబోన్యూక్లిక్ యాసిడ్ ఇవన్నీ మనకు కేంద్రక ఆమ్లాలుగా ఉంటాయి. ఇదంతా మనము ఇంటర్మీడియట్ స్థాయిలో 10th క్లాస్ స్థాయిలో చదువుతాం మిత్రమా, అనువంశికత ప్రాముఖ్యత అనే యూనిట్లో 10th క్లాస్లో. రైట్. చూసే మరి కుటుంబ చరిత్ర అంటే ఏంటి అని అంటే ఇంటి పేర్లు రావడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. కొంతమందికి కొందరు ఏం చేస్తారనంటే ఒక ఊర్లో నుండి మరొక ఊర్లోకి వలస వెళ్తారు, ఇంకా అక్కడే స్థిరపడిపోతారు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఊరు నుండి వెళ్ళారనుకోండి, ఏదో ఒక ఊరు నుండి వెళ్ళారనుకోండి, ఆ ఊరి పేరు మీదగానే వాళ్ళ ఉండిపోతుంది అనమాట. ఉదాహరణకు మనం వాళ్ళ ఇంటి ముంగల ఏదైనా ప్రత్యేకమైనటువంటి వస్తువు ఉందనుకోండి, అంటే గుర్తించదగినటువంటి నిర్మాణం ఉందనుకోండి, ఆ ఇంటి పేరు
పేరు ఆ నిర్మాణం మీదుగానే ఉంటుంది. ఉదాహరణకు మా ఊర్లో ఒక ఇంటి ముందు బోరింగ్ ఉండేది. ఆయనను బోరింగ్ రాములే అనేది. అలా పడిపోయిందనమాట అలా. అంటే ఏంటి ఆహ్, అదేవిధంగా ఇంకోటి చివరన ఉండేది. ఆ కడారి రాములు ఆ కడారి అంటే చివరి అని. అలా ఏంటి కొన్ని ఇంటి పేర్లు రావడానికి కొన్ని కారణాలుంటాయి అనే విషయాన్ని మనకిక్కడ చెప్తా ఉన్నాడు. కొందరి ఇంటి పేర్లు మనకు ఊర్ల పేరు మీదుగానే ఉంటాయి. పోలే ఊరై లేకపోతే ఇలా అనమాట. అంటే ఆ ఇంటి పేర్లు రావడానికి ఇతర కారణాలు కూడా ఉంటాయనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా కుటుంబాలు సంఖ్య ఆధారంగా మనకు ఇచ్చాడు మిత్రమా. అది ఉమ్మడి కుటుంబం అంటే ఎక్కువ మంది కలిసి ఉంటే దాన్ని మనం ఉమ్మడి కుటుంబం లేదా పెద్ద కుటుంబం అని, చిన్న కుటుంబం లేదా వెస్ట్ కుటుంబం అంటే ఏంటి అని అంటే తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు ఉంటే దాన్ని చిన్న కుటుంబం లేదా వెస్ట్ కుటుంబం అని అంటాము. ఉమ్మడి కుటుంబం అంటేనేమో ఎక్కువ మంది కలిసి ఉంటే దాన్ని మనం ఉమ్మడి కుటుంబం లేదా పెద్ద కుటుంబం అని అంటాం. అయితే ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పాడు. ఉమ్మడి కుటుంబంలో ఉంటే పిల్లలకు మంచి సత్ప్రవర్తన కలుగుతుంది, పెద్దవారితో మాట్లాడే విధానం తెలుస్తుంది. కాబట్టి పిల్లలను వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కాకుండా అమ్మమ్మ తాతయ్య దగ్గర, అదేవిధంగా నానమ్మ తాతమ్మ దగ్గర పెరిగే విధంగా చూడండి అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకు అనంటే వాళ్ళు వారి యొక్క అనుభవాలన్నిటిని కూడా పిల్లలకు చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర పెంచే విధానాన్ని ప్రోత్సహించండి అనే విషయాన్ని కూడా మనకు పుస్తకంలో ప్రస్తావించాడు మిత్రమా. రైట్, చూసి మరి అదేవిధంగా మనకు ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, ముసలి వాళ్ళు. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు కూడా దివ్యాంగులు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. కాబట్టి అలాంటి వారి పట్ల మనము ఎలా బాధ్యతగా వ్యవహరించాలి, వాళ్ళకు సహాయం చేయడం అనేది మన బాధ్యతగా భావించి వాళ్ళకు మనము సహాయం చేయాలనేటటువంటి విషయాన్ని చెప్పాడు టెక్స్ట్ బుక్లో. మరి చూస్తే మరి మనకు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు అని అంటే ప్రతి సంవత్సరము ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మనం డిసెంబర్ 3న జరుపుతాము. మనకు ఆర్పిడబ్ల్యూడి, అదేవిధంగా రైట్ పర్సన్ టు వికలాంగుల హక్కుల చట్టం అని మనకు 2016 ఉంది. అది మనం చదవాలి. ఇలా ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3న జరుపుతాం. అదేవిధంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవము అక్టోబర్ 1న నిర్వహిస్తాం అనమాట. అంటే ఈ వృద్ధుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి, వారి పట్ల మనము జాలిని, దయను కలిగి ఉండాలనే, ప్రేమను కలిగి ఉండాలనేటటువంటి విషయాన్ని మనము ఈ అక్టోబర్ 1 సందర్భంగా అందరికీ కూడా అవగాహన పరిచేటటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా అందులు చదువుకోవడానికి వీలుగా ఉండేటటువంటి బ్రెయిలీ లిపిని లూయి బ్రెయిల్ కనుగొన్నాడు. ఎప్పుడైతే లూయి బ్రెయిల్ ఆ బ్రెయిలీ లిపిని కనుగొన్నాడో అప్పుడు మాత్రమే అందులు చదువుకోవడానికి వీలైనటువంటి బ్రెయిలీ లిపి వచ్చిందనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పాడు అని అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల పట్ల, అదేవిధంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని వారి పట్ల మనము కంపల్సరీ వారికి సహాయ సహకారాలు అందించాలి, వారి పట్ల ప్రేమను, జాలిని, దయను కలిగి ఉండాలనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు మిత్రమా. అదేవిధంగా మరి మనకు సెకండ్ యూనిట్గా చూస్తే ఎవరేం పని చేస్తారు అనేటటువంటి యూనిట్ ఉంది మిత్రమా. ఈ సెకండ్ యూనిట్లో మరి కుటుంబంలో ఎవరేం పని చేస్తారు, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు ఎవరెవరో ఏం పని చేస్తారు అనే విషయాన్ని మనకి ఇక్కడ ప్రస్తావించారు. కుటుంబంలోని సభ్యులు రకరకాల పనులు చేస్తారు. కుటుంబంలో పెద్దవారు చేసేటటువంటి పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది. ఆదాయంతో కుటుంబంలోని సభ్యులందరూ కూడా వారి అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు. మనము పిల్లలు చేసేటటువంటి ఆదాయం వల్ల, పనుల వల్ల కుటుంబానికి ఆదాయం రాదు. అంటే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు చేసేటటువంటి పనుల వల్లనే కుటుంబానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ఆ కుటుంబంలో పెద్దలు రకరకాల పనులు చేస్తారు. కొందరు ఒకరికొకరు సహకరించుకుంటూ చేస్తారు, కొందరేమో ఒకరే చేస్తారు. ఇలా మనకు ఆ అంశంలలో పేర్కొన్నాడు మిత్రమా. రైట్, చూసి మరి వృత్తులు ఇచ్చాడు. ఆ వృత్తులలో వృత్తి అంటే ఏంటి అని అంటే ఇది ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రమా. వృత్తి అంటే ఏంటి అని అంటే ఆదాయం కోసం నైపుణ్యంతో చేసేటటువంటి పనులనే మనము వృత్తులు అని అంటాం. ఆదాయం కోసము నైపుణ్యంతో చేసేటటువంటి పనులనే మనము వృత్తులు అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుట్టలు అల్లే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనము ఎరుకలి వారు అని అంటాం. ఆ బుట్టలు మనం అల్లలేము, అది ఆయన యొక్క వృత్తి ధర్మం. వృత్తి ఎంత చాకచక్యంగా అల్లుతారో తెలుసా, ఈత కమ్మలతోటి కానీ తాటి కమ్మలతోటి కానీ వాళ్ళు ఎంత చాకచక్యంగా నీట్గా అసలు ఎంత అందంగా అల్లుతారు అంటే అది యొక్క వాళ్ళ నైపుణ్యం అనమాట. అలా నైపుణ్యంతో ఆదాయం కోసం చేసేటటువంటి పనులనే మనము వృత్తులు అని అంటాం. మనం అన్ని రకాల వృత్తుల వాళ్ళు కూడా ఒక గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా మనకు ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఆ వృత్తులను కాపాడుకోవాలి. ఆ
వృత్తులను నశించిపోకుండా క్షీణించిపోకుండా వృత్తులను కాపాడుకోవాలనేటటువంటి విషయాన్ని చెప్పాడు. అదేవిధంగా అన్ని వృత్తుల వాళ్ళను గౌరవించాలి. ఎవరైనా కూడా ఈ చిన్న వృత్తి చేస్తుండా పెద్ద వృత్తి చేస్తుండా కాదు, ప్రతి వృత్తి వాళ్ళను కూడా గౌరవించాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి మనకు ఒక 4 రకాలైనటువంటి వృత్తులు ఇచ్చాడు మిత్రమా. టెక్స్ట్ బుక్లో చూసే బుట్టలు అల్లే వారిని మనము ఎరకలి వారి అని అంటాము. చెప్పులు కుట్టే వారిని మనము చర్మకారులు లేదా షూ మేకర్స్ అని అంటాం. అదేవిధంగా క్షవరం చేసే వారిని మంగళివారు లేదా వీరిని క్షురకులు లేదా వీరిని నాయి బ్రాహ్మణులు అని అంటాం. అదేవిధంగా కర్ర పనిముట్లను చేసేవారిని మనము వడ్రంగులు అని అంటాం. అదే ఇనుప పనిముట్లను చేసే వారిని మనము కమ్మరివారు అని అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రమా. కర్ర పనిముట్లు చేసేవారిని మనము వడ్రంగి అని అంటాము. ఇనుప పనిముట్లు చేసేవారిని మనము కమ్మరివారు అని అంటాం. కుమ్మరివారు అయితేనేమో కుండలు తయారు చేస్తారు. కుమ్మరి వడ్రంగి. సో కమ్మరి అయితేనేమో ఇనుప వస్తువులు తయారు చేస్తారు, వడ్రంగి అయితేనేమో కర్ర పనిముట్లు తయారు చేస్తారు, కుమ్మరివారు అయితేనేమో కుండలు తయారు చేస్తారు. ఇలా మనకు 4 రకాలైనటువంటి వృత్తులు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు మిత్రం. మనం ఇది తెలంగాణ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలలో చాలా ఉన్నాయి, కొన్ని వందలుగా ఉన్నాయి. కాకపోతే మనకు టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఇవి ఇచ్చాడు కాబట్టి మనం ఇవి ప్రస్తావిస్తూ వెళ్తున్నాం. రైట్, చూసాం. మరి పనిచేసే పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలను ఎవరు కూడా పనులకు పంపించకూడదు. బడియీడు పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించండి. పిల్లల చేత పనులు చేపించడం పద్ధతి కాదు. అది వారి పిల్లలు పనులు చేయడం అనేది అది చట్టరీత్యా నేరము. పిల్లలు చదువుకోవడం వాళ్ళ హక్కు, వాళ్ళకు చదువును అందించండి అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పాడు మిత్రమా. బడియీడు పిల్లలందరినీ కూడా బడికే పంపాలి. బడి వయసున్నటువంటి పిల్లలు బడికి వెళ్ళాలి, వాళ్ళని పనులకు పంపకండి అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ విధంగా ఎవరేం పని చేస్తారు అనేటటువంటి విషయంలో మనకు ఉన్నటువంటి సమాచారం మిత్రమా. రైట్, చూస్తే మరి మనకు థర్డ్ లెసన్గా ఏముంది అని అంటే ఆడుకుందాం అనేటటువంటి లెసన్ ఉంది మిత్రమా. చూడండి ఎంత సమాచారం మనకు ఈ టెక్స్ట్ బుక్లో ఇలా లేదు మిత్రమా. మనం డిజైన్ చేసుకుంటూ వస్తున్నాం. సో కాబట్టి అదేవిధంగా మరి ఆడుకుందాం అనే లెసన్ చూస్తే థర్డ్ యూనిట్గా మనకి ఇందులో ఆటలు రకాలు ఇచ్చాడు మిత్రమా. ఆటలు ఎన్ని రకాలుగా ఇచ్చాడంటే స్థలాన్ని బట్టి, సంఖ్యను బట్టి, ఆట వస్తువుల ఆధారంగా ఇట్లా వర్గీకరించండి అనేటటువంటి విషయాన్ని మనకు చెప్పాడు. మొత్తం బ్రాకెట్లుగా ఇచ్చేసాడు టెక్స్ట్ బుక్లో. సో మనం అవి ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తే మనం చూడండి మిత్రమా. స్థలాన్ని బట్టి ఏంటి అని అంటే ఇంటిలో ఆడే ఆటలు, ఆట స్థలంలో ఆడే ఆటలు. అంటే కొన్ని ఆటలు మనం ఇంటిలో కూడా ఆడవచ్చు, కొన్ని ఆటలు మాత్రం ఖచ్చితంగా మనము మైదానానికి, క్రీడా స్థలానికి వెళ్ళే ఆడాలన్నమాట. సో మరి ఇంటిలో ఆడే ఆటలు చెస్, క్యారమ్, అష్టచెమ్మ, పులి, మేక, పాము ఆట ఇవన్నీ కూడా ఇంటిలో ఆడటానికి అవకాశం ఉన్నటువంటి గేమ్స్. మరి ఆట స్థలంలోనే ఖచ్చితంగా ఆట స్థలం కావాలి. వీటిని మనం ఇంటిలో ఆడలేం కాబట్టి మరి ఆట స్థలంలో ఆడే ఆటలు చూసే కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ కూడా మనకు ఆట స్థలంలో ఆడేటటువంటి ఆటలుగా ఉన్నాయి. మరి సంఖ్యను బట్టి చూస్తే ఒక్కరే ఆడే ఆటలు, ఇద్దరు ఆడే ఆటలు, జట్లుగా ఆడే ఆటలు ఉన్నాయి. ఒక్కరే ఆడే ఆటలు కర్రసాము, మనం దీన్ని సిలంబం అని అంటాం. అదేవిధంగా తాడాట, లాంగ్ జంప్, హై జంప్, డ్రాయింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా ఒక్కరు ఆడే ఆటలు అనమాట. కర్రసాము, తాడాట, లాంగ్ జంప్, హై జంప్, డ్రాయింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా ఒక్కరే ఆడే ఆటలు. మరి ఇద్దరు ఆడే ఆటలు చూస్తే చెస్, వామనగుంటలు, పులిమేక, క్యారమ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ కూడా ఇద్దరు ఆడే ఆటలు. ఒక్కసారి చూడండి మిత్రమా. చెస్, వామనగుంటలు, పులిమేక, క్యారమ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఇవన్నీ కూడా మనకు ఇద్దరు ఆడే ఆటలుగా ఉన్నాయి. మరి జట్లుగా ఆడే ఆటలు ఖచ్చితంగా ఇవి ఆడాలి అని అంటే జట్లుగా ఉండాలి. మరి జట్లుగా ఆడే ఆటలు చూస్తే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్ ఇవన్నీ కూడా జట్లుగా ఆడే ఆటలుగా ఉన్నాయి. మరి చూస్తే ఇవి సంఖ్యను బట్టి, ఇది స్థలాన్ని బట్టి ఇంటిలో ఆడేవి, ఆట స్థలంలో ఆడేవి. సంఖ్యను బట్టి ఒక్కరే, ఇద్దరే జట్లుగా ఆడే ఆటలు. మరి ఆట వస్తువుల ఆధారంగా ఎలాంటి ఆట వస్తువులు అవసరం లేని ఆటలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆట వస్తువులు ఉంటేనే ఆడదగినటువంటి ఆటలు ఉన్నాయి. మరి ఆట వస్తువులు అవసరం లేని ఆటలు చూస్తే మనకు దాగుడు మూతలు. ఇది మనం వెనకాల ఒకరు కూర్చొని కళ్ళు మూస్తారు, మనం వీరి గుమ్మడి మన ఇలా అంటే ఏంటి, అక్కడ ఆట వస్తువులు అవసరం లేదు. అలా ఇవి దాగుడు మూతలు, కోతి కొమ్మచ్చి, కబడ్డీ, అదేవిధంగా దొంగ పోలీస్, అంత్యాక్షరి, సైలెంట్ గేమ్ ఇవన్నీ కూడా ఈ సైలెంట్ గేమ్లు ఏంటంటే మాట్లాడకుండా ఉండగలగాలన్నమాట. ఇలా ఎలాంటి ఆట వస్తువులు అవసరం లేనటువంటి ఆటలు ఏంటి అని అంటే దాగుడు మూతలు, కోతి కొమ్మచ్చి, కబడ్డీ, దొంగ పోలీస్, అంత్యాక్షరి, సైలెంట్ గేమ్ ఇవన్నీ కూడా ఎలాంటి ఆట వస్తువులు అవసరం లేదు. ఇవి ఆట వస్తువులు అవసరం లేకుండానే ఆడుకునేటటువంటి ఆటలుగా ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఆట వస్తువులు ఉంటేనే మనం వాటిని ఆడగలుగుతాం. అవేంటో చూస్తే క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, చెస్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇవి ఆడాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఆట వస్తువులు కావాల్సిందే. క్రికెట్ ఆడాలి అంటే మనకు బ్యాట్ కావాల్సిందే, మనకు వికెట్స్ కావాల్సిందే, బాల్ కావాల్సిందే. ఖచ్చితంగా మనము ఇక్కడ వాలీబాల్ కావాల్సిందంటే మనకు నెట్
నెట్ కావాల్సిందే, బాల్ కావాల్సిందే. ఇలా మనకు ఖచ్చితంగా ఆట వస్తువులు అవసరమైనటువంటి ఆటలు ఏమున్నాయంటే క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, చెస్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇవి ఆట వస్తువులు అవసరమైన ఆటలుగా ఉన్నాయి. ఆట వస్తువులు అవసరం లేనటువంటి ఆటలు దాగుడు మూతలు, కోతుకొమ్మచ్చి, కబడ్డీ, దొంగ పోలీస్, అంత్యాక్షరి, సైలెంట్ గేమ్ ఇవి ఆట వస్తువులు అవసరం లేని ఆటలుగా ఉన్నాయి. మరి చూస్తే తర్వాత మనకు ఇంకోటి ఏముందంటే జంతువుల సహాయంతో ఆడేటటువంటి ఆటలు ఉన్నాయి మిత్రమా. జంతువుల సహాయంతో ఆడేటటువంటి ఆటలు ఉన్నాయి. అంటే ఇక్కడ జంతువులు ప్లస్ మన మనుషులు ఇద్దరు కలిసి ఆటలు ఆడతారు. మనకి ఇందులో ఒకటి టెక్స్ట్ బుక్లో ప్రధానంగా ఇచ్చాడు మిత్రమా, పోలో ఆట. దీన్ని గుర్రం మీద కూర్చొని కింద బాల్ ఉంటుంది, దాన్ని కర్రతో కొడుతూ వెళ్ళాలన్నమాట. సో దీన్ని మనము పోలో గేమ్ అని అంటాము. ఆ కొట్టేటటువంటి ఆ బాల్ను కొట్టేటటువంటి కర్రను ముల్లెట్ కర్ర అని అంటారు. ఈ విధంగా ఆ గుర్రం మీద వెళ్తూ ఆ కర్రతో ఆడేటటువంటి ఆటను మనం పోలో గేమ్ అని అంటాం. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు మిత్రమా. మనకు తెలంగాణను స్వతంత్ర భారతదేశంలో కలిపేటప్పుడు చేపట్టినటువంటి చర్య పేరు ఆపరేషన్ పోలో అని పెట్టారు మిత్రమా. ఆ పోలో వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి అని అంటే, మనకప్పుడు తెలంగాణలో ఈ ముస్లిం నవాబులు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆ గుర్రం మీద ఆడేటటువంటి ఆటలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేవారు. అలాంటి స్టేడియాలే మన తెలంగాణలో ఎక్కువగా ఉండేవి. ఆ తెలంగాణలో ఎక్కువగా ఉన్నటువంటి పోలో స్టేడియాలు కలిగినటువంటి తెలంగాణలను స్వతంత్ర భారతదేశంలో కలుపుతున్నాం కాబట్టి దానికి ఆపరేషన్ పోలో అనేటటువంటి పేరును సూచించడం జరిగింది మిత్రమా. దాని వెనకాల ఉన్నటువంటి కోణం ఇది చూడండి. అంటే అందుకని మనం ఇక్కడ దాన్ని ప్రస్తావించేంత స్థాయికి వెళ్ళగలగాలి మనం. అక్కడ చదివితే మనకి ఇక్కడ ఈజీ అవుతుంది. ఆ పోలో ఆటను గుర్రం మీద వెళ్తూ ఆ కర్రతో కొడతారు. ఆ కర్ర పేరు ముల్లెట్ కర్ర అని అంటారు. అదేవిధంగా గుర్రపు స్వారీ, టగ్ ఆఫ్ వార్, కంబాల, జల్లికట్టు ఇవన్నీ కూడా జంతువుల సహాయంతో ఆడేటటువంటి ఆటలు. ఒకసారి చూడండి, పోలో ఆట, గుర్రపు స్వారీ, టగ్ ఆఫ్ వార్, కంబాల, జల్లికట్లు ఇవన్నీ కూడా జంతువుల సహాయంతో ఆడేటటువంటి ఆటలు. మరి చూసే ఇవి ఆటలు స్థలాన్ని బట్టి, ఆట వస్తువులను బట్టి, ఆ సంఖ్యను బట్టి, అదేవిధంగా జంతువుల సహాయంతో ఆడే ఆటలు ఇలా ఇచ్చాడు మిత్రమా. తర్వాత చూస్తే ఆటలు నియమాలు ఉంది. ఏ ఆటకైనా కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ నియమాల ప్రకారమే ఆడాలి. ఆ నియమాలను ఎవరైనా అతిక్రమిస్తే వాళ్ళను మనము ఆ గేమ్ నుండి కూడా బయటికి తొలగిస్తారు. మనము ప్రో కబడ్డీ చూసినా, క్రికెట్ చూసినా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇన్ని నిమిషాల లోపే కోర్టులోకి రావాలి, లేకపోతే అవుట్ అయినట్లే, ఇవన్నీ కూడా ఉంటాయి. అలా మనకేంటి అని అంటే ఆటలు అనేవి ఖచ్చితంగా నియమాల ప్రకారమే ఆడాలి. అప్పుడు మాత్రమే మనకు ఆ క్రీడలకు అనేది అందం వస్తుంది కాబట్టి అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి ఎక్కడ మన ఆటలలో గెలుపోటములను సమానంగా తీసుకోవాలి. అయ్యో నేను ఓడిపోయానని న్యూనత భావానికి రాకూడదు. అలా ఒకరికొకరు అంటే గెలుపోటములను సమానంగా తీసుకొని ఒకరినొకరు అభినందించుకోవడాన్ని మనము ఏమంటామనంటే స్పోర్ట్స్ స్పిరిట్, క్రీడా స్ఫూర్తి అని అంటాము. అదేవిధంగా మనకు చూడండి, క్రికెట్లో మొత్తం గేమ్ అయిపోయిన తర్వాత ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకుంటూ అప్రిషియేట్ చేసుకుంటూ బయటికి వస్తూ ఉంటారనమాట. గెలిచిన వాళ్ళు లోపలికి, ఓడిపోయిన వాళ్ళు బయటికి వస్తూ సెకండ్ ఇస్తూ వస్తారు. దాన్ని మనం స్పోర్ట్స్ స్పిరిట్, దాన్ని మనం క్రీడా స్ఫూర్తి అని అంటాం. అంటే గెలుపోటములను సమానంగా తీసుకొని ఒకరికొకరు అభినందించుకోవడాన్నే మనం క్రీడా స్ఫూర్తి లేదా స్పోర్ట్స్ స్పిరిట్ అని అంటాం. ఇలా మనం అదేవిధంగా ఆటలు ఆడితే మనం ఎలా ఉంటామంటే ఆరోగ్యంగా ఉంటాం, శరీర దారుఢ్యం కలుగుతుంది, శరీరానికి వ్యాయామం జరిగి మనము ఆరోగ్యంగా ఉంటాం అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మన పిల్లల చేత, పాఠశాల విద్యార్థుల చేత నవంబర్ 14, ఆగస్టు 15, జనవరి 26 జాతీయ పండుగల సందర్భంగా వారి చేత ఆటలు ఆడించండి, వాళ్ళలో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాలను పెంపొందించండి ఓ ఉపాధ్యాయులారా అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మరి ఆరోగ్య నియమాలు, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మితాహారం తీసుకోవాలి. అదేవిధంగా ఎలాంటి అంటే శృతికి మించినటువంటి ఆహారం తీసుకోకూడదు, అధిక ఆహారం తీసుకోకూడదు అనేటటువంటి విషయాన్ని, మనం ఆరోగ్య నియమాలు పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటాం అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పాడు. ఇది ఆరోగ్య నియమాల గురించి ఇచ్చాడు మిత్రమా. మరి చూస్తే అదేవిధంగా మనకు 4వ యూనిట్గా జంతువులు వాటి నివాసాలు ఇచ్చాడు. జంతువులు వాటి నివాసాలంటే అది ఉండేటటువంటి ఒక ఇల్లు. మనం ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటున్నాం. అదేవిధంగా జంతువులు, పక్షులు అవి కూడా వాటికి ఇల్లు ఉంటాయి. అవి నివసించే ప్రాంతాల ఆధారంగా మనకు వర్గీకరించాడు. కేవలం నీటిలో ఉండే జీవులేంటి అంటే కొన్ని నీటిలోనే ఉంటాయి, కొన్ని నీటిలో ఉంటాయి, భూమిపై కూడా జీవించగలుగుతాయి, కొన్ని భూమిపై మాత్రమే ఉండగలుగుతాయి. అదేవిధంగా భూమి లోపల ఉండేటటువంటి జీవులు ఉంటాయి. చెట్ల మీద ఉండేవేంటి, చెట్ల తొర్రలలో ఉండేటటువంటి వర్గీకరణ మనకు ఇది టెక్స్ట్ బుక్లో ఇలా వర్గీకరణ లేదు మిత్రమా, మనం చేసాం. సో అది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇలా మనము డిజైన్ చేసుకుంటూ వెళ్తే మనం చదువుకోవడం ఈజీ అవుతుంది మిత్రమా. ప్రతిరోజు కూడా ఈ డిజైన్స్ చూసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మరి కేవలం నీటిలో మాత్రమే ఉండేటటువంటి జీవులు
ఏంటి అని అంటే చేపలు, రొయ్యలు, ఆక్టోపస్, తిమింగలం ఇవి కేవలం నీటిలోనే ఉంటాయి. చేపలను తీసి నీటిలో నుండి తీసి భూమి మీద వేస్తే అవి కేవలం ఒక 2-3 నిమిషాలలోనే చనిపోతాయి. అలా కేవలం నీటిలో మాత్రమే నివసించే జీవులు ఏంటి అని అంటే చేపలు, రొయ్యలు, ఆక్టోపస్, తిమింగలం. మరి నీటిలో జీవిస్తాయి ప్లస్ మరియు భూమి మీద కూడా సంచరించగలుగుతాయి. మనం వీటిని ఉభయచరాలు అని అంటాం, ఆంఫిబియన్స్ అని అంటాం. మరి అవేంటి అని అంటే కప్పలు, తాబేలు, మొసళ్ళు, ఎండ్రకాయలు, కొన్ని రకాలైనటువంటి పాములు ఇవన్నీ కూడా నీటిలో ఈదగలుగుతాయి, నీటిలో ఉండగలుగుతాయి మరియు భూమి మీద కూడా వచ్చి ఉండగలుగుతాయి. కప్పలు, తాబేలు, మొసళ్ళు, ఎండ్రకాయలు, కొన్ని రకాల పాములు ఇవన్నీ కూడా నీటిలో మరియు భూమిపై కూడా ఉండగలుగుతాయి. వీటిని మనం ఆంఫిబియన్స్ లేదా ఉభయచరాలు అని కూడా అంటాం. మరి భూమిపై ఉండేటటువంటి జీవులు ఏంటి అని అంటే మనుషులు, పులులు, మేకలు, పశువులు, కుక్కలు ఇవన్నీ కూడా భూమిపై ఉండేటటువంటి జీవులుగా చూస్తాం. అదేవిధంగా మరి భూమి లోపల రంధ్రాలు చేసుకునేటటువంటి జీవులు ఎలుకలు, పాములు, కుందేలు ఇవి ఏంటి అని అంటే మనం ఇది ఎగ్జామ్లో అడిగాడు చూడండి మిత్రమా, భూమిలో రంధ్రాలు చేసుకొని నివసించే జీవిని గుర్తించండి క్రింది వానిలో అన్నాడు. సో అది కుందేలు. ఇలా మనకు భూమి లోపల రంధ్రాలు చేసుకొని జీవించేటటువంటి జీవులు ఎలుకలు, పాములు, కుందేలు ఇవన్నీ కూడా భూమిలో బొరియలు చేసుకొని నివసించేటటువంటి జీవులు. మరి చెట్ల మీద ఉండేటటువంటివి ఏంటి అని అంటే పక్షులు, కోతులు, ఉడతలు, కొన్ని రకాలైనటువంటి పాములు. సో మిత్రమా ఇక్కడ కోతి యొక్క స్వభావం ఎక్కువగా చెట్ల మీదనే ఉంటుంది. సో భూమి మీద నడుస్తుంది అని అనొద్దు. ఏంటి అని అంటే ఎక్కువగా దాని స్వభావం ఏంటి అని అంటే చెట్ల మీద ఉండే స్వభావమే. అలా పక్షులు, కోతులు, ఉడతలు, కొన్ని రకాల పాములు ఇవన్నీ కూడా చెట్ల మీద ఉంటాయి. మరి చెట్ల తొరలలో ఉండేటివి ఏంటి అని అంటే మనకు గుడ్లగుబ్బ, గబ్బిలాలు, కొన్ని రకాలైనటువంటి పావురాలు, అదేవిధంగా మనకు నక్క కూడా ఇది ఎక్కువగా కూడా చెట్ల తొరలలో ఉండడానికి ప్రయత్నం చేస్తుంటుంది. గుడ్లగుబ్బ, గబ్బిలాలు, పావురాలు, నక్క ఇవన్నీ కూడా చెట్ల తొరలలో నివసించేటటువంటి జీవులుగా ఇచ్చాడు. చూడండి వాటి నివాసాల ఆధారంగా ఇలా మనము వర్గీకరణ చేశాడనమాట. కేవలం నీటిలో ఉండేవి, నీటిలో మరియు భూమిపై ఉండేవి, భూమిపై ఉండేవి, భూమి లోపల రంధ్రాలు చేసుకొని ఉండేవి, చెట్ల మీద ఉండేవి, చెట్ల తొరలలో ఉండేవి. ఈ విధంగా మనకు వర్గీకరణ ఇచ్చాడు మిత్రమా వాటి నివాసాల ఆధారంగా. మరి పెంపుడు జంతువులు అంటే ఇళ్లలో పెంచుకునేటటువంటి జంతువులను మనం పెంపుడు జంతువులు అని అంటాం. పశువులు, మేకలు, కుక్కలు, పిల్లి వాటిని కూడా పెంపుడు జంతువులు అని అంటాం. మరి పక్షులు కొన్ని చెట్ల మీద గూడు కడితే కొన్ని చెట్ల తొర్రలలో ఉంటాయి. చెట్ల మీద గూడు కట్టేటటువంటివి కాకి, పిచ్చుక ఇవన్నీ కూడా మనకు చెట్ల మీద కొన్ని రకాలైనటువంటి పక్షులు గూడులు కడతాయి. అదేవిధంగా చెట్ల తొర్రలలో నివసించేవి గుడ్లగుబ్బ, ఇక్కడ చూసాం చూడండి, గుడ్లగుబ్బ, గబ్బిలాలు, పావురాలు ఇవన్నీ కూడా చెట్ల తొర్రలలో ఉండేటటువంటి పక్షులుగా తీసుకుంటాం. అదేవిధంగా మరి వలస పక్షులు అంటే ఏంటి అని అంటే కొన్ని పక్షులు గుడ్లు పెట్టి పొదగడం కోసము అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తట్టుకోలేక, వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక ఆ వాతావరణ పరిస్థితులు తొలగిపోయేంత వరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటటువంటి పక్షులని మనం వలస పక్షులు అని అంటాం. ఉదాహరణ మనకు ఏమిచ్చాడంటే సైబీరియన్ కొంగలు, పులస చేప ఇచ్చాడు మిత్రమా. సైబీరియన్ కొంగలు మనకు ఎక్కడ ఇచ్చాడంటే చూడండి 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఇచ్చాడు చూడండి మిత్రమా. దీన్ని మనకు నది జీవన విధానం అనేటటువంటి పాఠంలో 5th క్లాస్ ఈవీఎస్లో ఎక్కడ ఇచ్చాడో చూడండి. గోదావరి జలాల ప్రత్యేకము పులస చేప శాస్త్రీయనామం ఇలిసా. ఇది సముద్రపు చేప. ఇది గుడ్లు పెట్టడానికి ఆగస్టు సెప్టెంబర్లలో వచ్చేటటువంటి వరదలలో గోదావరి నదిలోకి వస్తుంది. దాదాపుగా 1200 కిలోమీటర్లు ప్రయాణించి గుడ్లు పెట్టి పిల్లలు చేసుకొని మరలా 2 నెలల్లో సముద్రంలోకి వెళ్తాయి. ఇది నదిలోకి వచ్చినప్పుడు జాలర్ల వలకు చిక్కుకుంటాయి. ఇది దాదాపుగా ఇందులో ఒమేగా 43 ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీని రేటు చాలా ఎక్కువగా ఉంటుంది పులస చేప అనేది. చూడండి మనకు దాని లింక్ ఎక్కడ ఉందో చూడండి, అంత టెక్స్ట్ బుక్లలోనే ఉంది సమాచారం. అలా మనకు వలస వచ్చేటటువంటి వాటి గురించి మనకు ఎక్కడ ఇచ్చాడు అని అంటే 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో పులస చేప గురించి ఇచ్చాడు. అదేవిధంగా మరి మనకి సైబీరియన్ కొంగలు అనేవి మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ బయోసైన్స్లో ఇచ్చాడు మిత్రమా. ఈ 8th క్లాస్ బయోసైన్స్లో ఏమి ఇచ్చాడనంటే సైబీరియన్ కొంగలు అనేవి ప్రతి సంవత్సరం మనకు సెప్టెంబర్, డిసెంబర్ మాసాలలో మన ఖమ్మం కానీ శ్రీకాకుళం కానీ వస్తాయి. అక్కడికి వచ్చి గుడ్లు పెట్టి మళ్ళీ పిల్లలు చేసుకొని వెళ్ళిపోతాయి అనమాట. ఇలా మనకేంటి అని అంటే వాటి గురించిన ప్రస్తావన అంతా కూడా మనకు తెలిసి ఉండాలి మిత్రమా. ఇవి మనకు సైబీరియన్ కొంగలు మన దేశానికి రావడాన్ని ఒక శుభ సూచకంగా కూడా పరిగణిస్తారు. ఈ సైబీరియన్ కొంగలు వచ్చాయి అని అంటే వర్షాలు బాగా కురుస్తాయని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్ముతారు. ఈ విధంగా వలస పక్షులు అనేవి వాటిని కాపాడుకోవాలి, వాటిని ఎవరు కూడా వేటాడకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా మనకు ప్రస్తావించాడు. ఈ విధంగా మనకు వలస పక్షుల గురించి ఇచ్చాడు. అదేవిధంగా మరి జంతువుల పట్ల, పక్షుల పట్ల దయను, ప్రేమను, జాలిని కలిగి ఉండాలి. జంతువులను హింసించకూడదు, వాటి చేత సర్కస్ లాంటివి ఇవన్నీ కూడా చేయించకూడదు, అది ఒక చట్టరీత్యా నేరం అనేటటువంటి విషయాన్ని కూడా మనకి ఇచ్చాడు. మరి చూస్తే
కీటకాలు ఇచ్చాడు. చాలా రకాల కీటకాలు ఉంటాయి. అవి వివిధ రకాల ఆవాసాలలో నివసిస్తాయి కీటకాలు అనేవి. మనకు కీటకాలలో దోమలు, ఈగల గురించి ఇచ్చాడు మిత్రమా. మనకు దోమలలో ఆడ ఎనాఫిలస్ దోమ కుడితే మలేరియా వ్యాధి వస్తుంది. అదేవిధంగా ఎడిస్ ఈజిప్టై అనేటటువంటి ఆడ దోమ కుడితే డెంగ్యూ, చికెన్ గున్యా అనేటటువంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి దోమలు కుట్టకుండా మనము నిల్వ నీరు లేకుండా ఉంచాలి. అదేవిధంగా నిల్వ నీటిలో కిరోసిన్ మరియు మలాథియాన్ అనేటటువంటి మందులు చల్లితే అవి అంటే ఏంటి మిత్రమా, కిరోసిన్ ఇవన్నీ ఏంటి అని అంటే నూనె వంటి పదార్థాలు. ఇవి నీటి మీద తేలుతాయి. ఆ నీటి మీద తేలడం వలన ఆ దోమ లార్వలకు ఇవి ఆక్సిజన్ అందకుండా చేస్తాయి అనమాట. దాని వలన ఆ దోమ యొక్క దోమలు చనిపోతాయి అనమాట. ఆ నీటిలో ఉన్నటువంటి దోమలు అంటే ఇది ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది నీటి మీద. ఆ లేయర్ లాగా ఏర్పడటం వలన ఆ దోమలు అనేవి చనిపోతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా దోమలు కరవకుండా దోమ తెరలు వాడాలి. మస్కిటో కాయిల్స్ వాడుతూ ఉంటారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు. అవి ఆ పొగ పీల్చడం వలన చాలా ప్రమాదం ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు మస్కిటో కాయిల్స్ వల్ల. కాబట్టి ఎలా వాడాలి అని అంటే, ఏం వాడాలి అని అంటే నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా కిరోసిన్, మలాథియాన్ వంటి మందులు చల్లాలి. దోమతెరలు వాడాలి అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి ఈగల గురించి చూస్తే, ఈగలు వాలినటువంటి ఆహారం తింటే మనకు కలరా, టైఫాయిడ్, వాంతులు, విరేచనాలు ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఈగలు వాలకుండా ఆహార పదార్థాలపై మూతలు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇది మరి ఈగలను కానీ దోమలను కానీ నివారించాలి అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నిటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిల్వ నీరు లేకుండా ఉంచుకోవాలనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ విధంగా మనకు 4 యూనిట్ల గురించి వివరించాను మిత్రమా. మిగిలిన 12 యూనిట్లు మీకు అతి త్వరలో వచ్చేసే మిత్రమా. ఇలా మరి అంత లాంగ్ వీడియో చేస్తే చూడలేరు, వినలేరు, అది వాస్తవం మిత్రమా. సో కాబట్టి ఇలా మీకు కొన్ని 4 చొప్పున 3 వీడియోలలో కంప్లీట్ అయిపోతుంది మనకు థర్డ్ క్లాస్ ఈవీఎస్. ఈ విధంగా మనము వెళ్తే మనకి ఈజీ అయిపోతుంది మిత్రమా. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రమా, సమాచారం అంతా కూడా టెక్స్ట్ బుక్లలోనే ఉంది. చూడండి 8th క్లాస్ బయోసైన్స్లో మనకు జంతువుల నుండి ఆహారోత్పత్తి అనేటటువంటి పాఠంలో ఎంత సమాచారం ఇచ్చారో చూడండి మిత్రమా. ఇక్కడ మనకు జంతువుల నుండి ఆహారోత్పత్తి అనేటటువంటి పాఠంలో కుక్కను ఎప్పుడు దాన్ని పెంపుడు జంతువుగా చేసుకున్నారు, గొర్రెను ఎప్పుడు మచ్చిక చేసుకున్నారు, అదేవిధంగా మేకను, ఇవన్నీ కూడా మనకు 8th క్లాస్ బయోసైన్స్లో ఉన్నాయి చూడండి మిత్రమా. ఏంటి ఇక్కడ అసలు పాశ్చరైజేషన్ అంటే ఏంటి, లూయి పాశ్చరైజేషన్ పద్ధతి అంటే ఏంటి, శ్వేత విప్లవ పితామహుడు ఎవరు, అదేవిధంగా కోడిగుడ్ల పరిశ్రమ ఏంటి, ఆక్వాకల్చర్ ఏంటి, సెరికల్చర్ ఏంటి, ఈము పక్షులు, ఇవన్నీ తేనెటీగల పెంపకము, అదేవిధంగా ఇక్కడ చూడండి మత్స్య సంవర్ధనము, తర్వాత ఇంకొకటి చూడండి ఇక్కడ అంటే ఏంటి సమాచారం అంతా కూడా మనకి ఇక్కడే ఉంది, టెక్స్ట్ బుక్లలోనే ఉంది. ఇటు సైడ్ రావడానికి ప్రయత్నం చేయండి మిత్రమా, టెక్స్ట్ బుక్లు చదివేయండి. ఇగో తేనెను దివ్యమైన ఆహారం అంటారు. ఎంత స్పష్టమైన బిట్టో చూడండి మిత్రమా. తేనెను దివ్యమైన ఆహారంగా భావిస్తారు. దివ్యమైన సరీసృపాలు దివ్యమైన ఆహారం అయితేనేమో తేనె, దివ్యమైన సరీసృపాలు అయితేనేమో పక్షులు. ఈ విధంగా సమాచారం అంతా కూడా మనకు టెక్స్ట్ బుక్లలో ఉంది మిత్రమా. టెక్స్ట్ బుక్స్ను పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. నేను అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుండే మీకు సమాచారాన్ని అందిస్తున్న విషయం మిత్రమా. సో ఈ విషయం మీరు మర్చిపోకండి మిత్రమా. రైట్. సో మన వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మిత్రమా. మీరు లైక్ కొడితేనే ఆ వీడియో ఇంకొకరికి చేరుతుంది మిత్రమా. చిన్న లైకే కదా మిత్రమా. మనము ఇంత కంటెంట్ మీరు ఒక్కసారి గమనించండి మిత్రమా. మన వీడియోను ఖచ్చితంగా లైక్ చేస్తారని భావిస్తూ మీ మిత్రుడు శివ.